వాడలు కరణాల వాడలు పట్ట బ్రాహ్మణుల వాడలు తిరుగుకుంటా నేను కాయల్లమ్మ యాడికొత్త ఉన్నదమ్మా రామ రామ దేవి ఎల్లమ్మ దేవి అమ్మలారా అయ్యమయ్య ప్రాణనాథ లగ్గమొక్కడాయనయ్యా ప్రాణనాథ మీరు పెద్ద రాముడా పరశురామ ఎంత దూరమైన కాకేమడి కళ్ళపెట్టాలంటూ పేరు ముందు ఉందిరా రామ యాడికి వస్తుంది ఎల్లమ్మ వాడపట్టం చేరవచ్చిందట ఆ సూర్యంతలు సాల యాపల కిందికి వెళ్ళేటువంటి రేణుకా ఎల్లమ్మ వస్తుంటే పిల్లలు కనుకనేమి కసరు తట్టలు ఎత్తుకొని పోతున్నారట నక్కలిగాడు పెద్ద అక్కలిగాడు అటువంటి కసరు ఎత్తుకొని పోతుంటే ఈ నెత్తిలదంతా ఏంది అని అడిగినప్పుడు ఒకడేమో కసరు అంటున్నాట ఒకడేమో అమ్మ కసరు కాదు మల్లెపూలు అంటున్నాట ఆ 5 విడికిళ్ళ కసరు చేత పట్టింది మా ఊరాల ఎల్లమ్మ ఎత్తిలోనే వేసుకున్నప్పుడు అటువంటి కనుకనే మల్లెపూలు అయిపోతున్నాయట ఆయన బాలవీరులాల మీ ఇల్లు ఎక్కడ ఉంటది మీ ఇల్లు గుడిసెనా బిల్డింగా అటువంటి ఏంది అని అడిగినప్పుడు కనుకనే ఒకడంటున్నాడు మేము మీది కొల్లమంటున్నాడ లేదమ్మా లేదు పెద్దంటి తల్లి మేము మాది కొల్లమని ఒకడంటున్నాడ అటువంటి కనుకనే రేణుకా ఎల్లమ్మ అనుకుంటాను కూడా కనుకనే మాతలింగమ్మ మాతలింగయ్య కల్ప ముందుకు వచ్చిందాడ ఎవరో పెద్దంటి తల్లి వచ్చిందని మానేశ్వర బుడ్డితోటి నీళ్లు సాగబెట్టిందాట ఇది నీసు వాడ కాదు నిజమైన వాడ ఉన్నది గదర్ వాడ కాదు గంధర్వ వాడ ఉన్నది నాకు దొరికితేనే ఇక్కడ గోగు పాదమంత చోటు దొరకాలని రేణుకా ఎల్లమ్మ అలాంటి ముఖం చిన్న పోయింది అంశలాంటి ముఖం ఆడిపోయిన రేణుకా ఎల్లమ్మ అన్నా మాతలింగయ్య మాతలింగమ్మని అమ్మా ఏ ఊరు ఉంది ఆ పల్లె ఉంది ఎక్కడ పోతున్నాం దొరసాని దేవత ఇక్కడ పెద్దంటి తల్లి ఉన్నట్టు అని అంటుందాట ఏమి బాధ లేదు మాది ఈ దగ్గర బాగా 12 దూరం మైసమూరి పట్టణం ఉన్నది లేక లేక నాకు 4 కొడుకులు ఒక్క బిడ్డ గౌరీదేవి ఉన్నది నా కొడుకు బాధ గేగలేక వచ్చిన ఎల్లమ్మ తల్లి అంటుందాట రేణుకా ఎల్లమ్మ చేసుకున్న మొగడితోటి బాధ ఉంటది కొడుకులతోటి బాధ అనగా నీ నోటి ఉండనే ఇంటున్న తల్లి అంటున్నాట లేదు నేను కట్టుకున్న పట్టు పితాంలో పెట్టుకున్న భూషములు నీకు ఇస్తున్నా చెప్పిందాట మరి ఎరకనేమి ఎల్లమ్మ దేవత మీద సొమ్ములు సొమంతాలు అటువంటి మాత లింగమ్మకి ఇచ్చిందాట కట్టుకున్న పట్టు పితాంలో తీసింది అటువంటి మాత లింగమ్మ ఒళ్ళ పెట్టింది ఆ మాత లింగమ్మ కట్టుకున్నదా అటువంటి ధరించుకున్నదా